23వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. ఓకే. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. అందరి మాటలతో పలకండి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అని అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతను వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు. ఈ సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని ఏలుబడి చేశాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని ఏలుబడి చేస్తూ తన రాజ్యంలో కొనసాగుతూ వచ్చాడు. సౌలు ఏ గోత్రానికి సంబంధించిన వాడు ఇశ్రాయేలీలో అని అంటే అతడు బెన్యామీను గోత్రానికి సంబంధించినవాడు. అతని గోత్రం ఇశ్రాయేలీలలో కనిష్ట గోత్రం, అంటే చివరి గోత్రం. సౌలు ఇశ్రాయేలీలందరిలో కూడా అందగా బహు సౌందర్యవంతుడు, బహు ఎత్తైన మనిషి. అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. రాజుగా చేయబడిన తరువాత సౌలు చాలా సన్నిహితుడిగా దేవునితో మెలిగాడు. దేవునికి ప్రార్థన కూడా చేశాడు. దేవుని చేత అభిషేకించబడిన రోజుల్లో దేవునికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఏది చేయాలన్నా, ఏ పని చేయాలన్నా దావీదు సౌలు దేవునితో కలిసి పనిచేస్తూ ఉండేవాడు. అట్లా ఉన్న రోజుల్లో రాను రాను ఆయన రాజ్యం స్థిరపడుతూ వచ్చింది. రాజ్య పరిపాలన చక్కగా కొనసాగుతూ ఉంది. ఆ టైంలో సౌలు స్థిరపడే కొద్దీ, బలపడే కొద్దీ దేవునికి దూరం అవుతూ లోక సంబంధమైన ఈ రాజ్యం మీద, ఈ సింహాసనం మీద అధికార వాంఛ కలిగిన వాడై దీని కొరకు పని చేయడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో దేవునికి సన్నిహితుడై ఉన్నంత వరకు బాగానే జరిగింది. ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యాడో కొన్ని విషయాలు దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన విషయాల్లో అతడు చేయకోకుండా తన ఇష్టానుసారంగా చేయడం ద్వారా దేవుడు దూరం అయ్యాడు. రాజు వచ్చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు దేవుడు. సమూయేలు కూడా అభిషేకించినందుకు రాజుగా సమూయేలు కూడా సౌలు విషయంలో ఏడ్చాడు. అయితే ఇటువంటి ఈ రాజు కాలంలో అతనికి బహు వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్య దశలో కాస్త బలం తగ్గింది ఆయనకి. అటువంటి టైంలో ఫిలిస్తీన్ ప్రాంతం నుంచి 6 మూరల ధ్యాన ఎత్తున ఒక మనిషి సవాలు విసురుతూ ఉన్నాడు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి. వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా మేము ఫిలిస్తీన్లు, మీరు ఇశ్రాయేలీయులు, మనందరూ పోట్లాడుకుని చావటం కంటే మా తరపున ఒకరిని ఎన్నుకున్నాం, మీ తరపున ఒకరిని ఎన్నుకొని మీరు రండి, మా ఇద్దరం పోట్లాడుకుంటాం,
నేను ఓడిపోతే మా రాజ్యం మా ప్రజలందరూ కూడా మీ వశం అయిపోతారు. ఒకవేళ మీరు ఓడిపోతే మీరు మీ రాజ్యం కూడా మా వశం అయిపోవాలి అని అట్లా చెప్పారు. అట్లా అనుకున్నారు. సరే, కానీ ఆరు మూరల జానెడుతున్న మనుషులను చూసి ఎవరు ధైర్యం చేయలేదు, సాహసించలేదు. ఆ టైంలో దావీదు అన్నలు కూడా యుద్ధంలో ఉన్నారు, కానీ ధైర్యం లేదు. దావీదు తన తండ్రి చేత అక్కడికి పంపబడ్డాడు. దావీదు సిచ్యువేషన్ చూశాడు. దావీదు సిచ్యువేషన్ అంతా అర్థమైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు సిచ్యువేషన్ అంతా అర్థమైపోయింది. దావీదు అన్నాడు, ఏమిటి సంగతి అని అడిగితే అతడు అక్కడ ఉన్నవారు చెప్పారు, మనలో ఒకటి అతనితో మాట్లాడితే రాజుగారు కూతురిచ్చి వివాహం చేస్తాడట. అంతేకాదు అతన్ని ఎదుర్కొనే మగాడు మనలో లేడు, ఎవరు వెళ్తారని ఎదురు చూస్తున్నాం అని ఇక్కడ ఆ మాట ఈ మాట చెప్తుంటే దావీదు అన్నాడు, నేను వెళ్తానండి. ఎప్పుడైతే వెళ్తానన్నాడో సౌలు పిలిచి, అరే నువ్వు చిన్నోడివి, పిల్లోడివి, నీకు బలం చాలు, నువ్వు చిన్నగా ఉన్న బలం చాలు నీకు అని చెప్పి బలహీనపరిచాడు. అప్పుడు దావీదు అన్నాడు, అయ్యా అమలు నేను మేకలు కాస్తున్నప్పుడు, గొర్రెలు కాసుకున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, చీచాతలు పారేశాను, వాళ్ళలో ఒకళ్ళగా అయిపోతాడు అయ్యాను అన్నాడు. సరే, ధైర్యానికి మెచ్చి ఇదిగో నా కత్తి తీసుకో, నా ఈట తీసుకో, నా శిరస్నానం తీసుకుని ధరించుకొని ఆ వర్ణాలన్నీ పంపిస్తే అయిపోయేలాగా తెచ్చిపోయాడు. సోదరు చెప్పండి, అయిపోయేలాగా ఇబ్బంది పడ్డాడు. నాకు అవసరం లేదయ్యా, ఇది వాటికి లేదని చెప్పాడు. ఏటు దగ్గరికి వెళ్ళాడు. ఏటులో ఉన్న 5 రాళ్లను, నున్న రాళ్లను తీసుకుని తన సంఖ్య వేసుకుని ఒడిశాలో పెట్టుకుని వచ్చాడు. గొలియాతు అతను చూశాడు, ఏమిట్రా కుక్కను అనుకున్నావా, నువ్వేమిటి, నీ అవతారం ఏంటి, యుద్ధం చేయడానికి వస్తున్నావా అని రకరకాల ఎగతాళి చేసుకుని నేను ఈరోజు చంపి ఆకాశానికి పక్షులకు ఆహారంగా వేస్తానని ఎగతాళి చేశాడు. అతను అన్నాడు, దావీదు అన్నాడు, నువ్వు నీ కళ్ళ బలం చూసుకుని, నీ అంగు బలం చూసుకుని నా మీదకు వస్తున్నావు, కానీ యుద్ధం యెహోవాదే. స్తోత్రం చెప్పండి. నేను దేవుడిని బట్టి యుద్ధానికి వస్తాను. యుద్ధానికి వచ్చాడు. వడిసెలో రాయబడి తిప్పి గిరగిర తిప్పి కొడితే నొసనం దగ్గర గొప్ప బాధగా పడిపోయాడు గొలియాతు. అతని కత్తి తీసుకుని అతని చిరఛాలని చేశాడు. ఆ టైంలో ఇక స్త్రీలు రకరకాల ఓడ నుండి వస్తూ తొంబురలు వాయించుకుంటూ, సితారాలు వాయించుకుంటూ, ఆ మాట చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 18వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఓడన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ వాయించుచు పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చింది. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసినని ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉన్నందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదని, నాకు 1,000 కొలది నీవు స్తుతులు పాడినే, ఆ రాజ్యము తప్ప
మరి ఏం అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. 40 సంవత్సరాలు రాజు అనటం ఏంటి? నేను 10,000 కొలది శత్రువులను హతం చేశానని అక్కడ అనుకుంటున్నాడు. కానీ జనాలు లెక్కేశారు, 1000 కొలది సౌలు శత్రువులను హతం చేశాడు. దావీదట 10,000 కొలది శత్రువులను హతం చేశాడట. ఈ మాటలు ఈ పాటలు విన్న సౌలు నాట నుండి అసూయ, నాట నుండి గిట్టనితనం, నాట నుండి విషపు చూపు దావీదు మీద చూపాడట. దావీదు ఇంతకీ ఈ రాజ్యానికి రాజు మేలు చేశాడా కీడు చేశాడంటే ఏం చేశాడో? తన కొడుకు సౌలు కొడుకు అయిన యోనాతాను ఆ మాట పలుకుతున్న మాట పలుకుంటూ చదువుకుంటూ వాక్యంలో కాస్త ముందుకు సాగుదాం. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందాం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేశాను గనుక. చెప్పాలి, బహుమేలు చేశాడు. బహుమేలు చేసిన కారణాన విషపు చూపు, బహుమేలు చేసిన కారణాన గిట్టనితనం, బహుమేలు చేసిన కారణాన నచ్చని విధానం. బహుమేలు చేసెను గనుక రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూసి సంతోషించితివి కదా. కారణం లేకుండా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా. స్తోత్రం చెప్పండి. కాబట్టి దావీదు మేలు చేశాడు రాజు గాని, రాజు రాజ్యాన్ని కానీ. కానీ ప్రజలు తెచ్చిన ఘనత, దేవుడిచ్చిన ఘనత అతనికి నచ్చల సౌలుకి. నాటి నుండి ఇక భూమి మీద దావీదు చరిత్ర ఉండకూడదు అని కంకణం కట్టుకుని ప్రయత్నిస్తున్నాడు. ఒక్క దావీదును చంపడానికి 3,000 మందిని వేసుకుని తిరుగుతున్నాడు. అనుదినం దావీదును వెంటాడుతూ వచ్చాడు. ఎంతమందితో? సౌలుతో ఉన్నవారు పరాక్రమశాలులు, బలాఢ్యులు. దావీదు అంటాడు, రాజా నేను మిమ్మల్ని పురుగులు అంటోని, నువ్వు నన్ను వెతకటం ఏమిటి? అసలు దావీదు చేసింది తప్పేమీ లేదు, మేలు చేశాడు. చేసిన మేలుకు అతడు కీడు చేయటం ప్రారంభించాడు సౌలు. దావీదు బహుమేలు చేశాడని యోనాతానే సాక్ష్యం ఇస్తున్నాడు సౌలు కొడుకు. స్తోత్రం చెప్పండి. యోనాతానే సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఈ దావీదు చేసింది, దావీదుకు పాడింది, దావీదుకు ఘనత వచ్చింది, సౌలుకు ఇష్టం లేదు. అందుచేత దావీదును చంపేదానికి, ఒక్క దావీదును చంపేదానికి 3,000 మందిని వేసుకుని అనుదినం తిరుగుతున్నాడట. అది దావీదు ఇంట్లో ఉండటం లేదు. ఎందుకో ఇంట్లో సపోర్ట్ లేదు. దానికి సంబంధించి ఇంకో కీర్తన చదువుకుంది. 7వ కీర్తన 1-2 చరణాలు చదువుతాం. 7వ కీర్తన 1-2 చరణాలు చదువుకున్నాం.
ఎంతకైనా యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. దావీదు అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీ నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి, తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును నన్ను లేకపోగా, తప్పించువాడెవడును లేకపోగా. స్తోత్రం చెప్పండి. బాగా ఆలోచించండి. ఇక్కడ ఆగండి, చదువుదాం. దావీదు అంటున్నాడు, నా దేవా నీ శరణం వచ్చానయ్యా, నాకు దిక్కు నీవే ఈ టైంలో. ఎందుకంటే మా అన్నలు సౌలు గారు నా దగ్గర సైనికులు పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా నన్ను తప్పించే ఆలోచన లేదు. మా నాన్నగారు ఉన్నాడు, ఆయన కూడా సపోర్ట్ లేదు. ఎందుకంటే రాజుగారికి భయపడుతున్నారు. సౌలు రాజు అధికారంలో ఉన్నాడు, ధనం కలిగి ఉన్నాడు, బలం కలిగి ఉన్నాడు. సౌలు ఎంత బలాఢ్యుడో చెప్పరా, యుద్ధంలో పక్షిరాజు కంటే ఒడి కలిగిన వాడు, సింహము కంటే బలం కలిగిన వాడు. సౌలు కత్తి చాచితే శత్రువుని హతము చేయకొని వెనక తీసుకోలేదట. సౌలు ఎక్కడకు పోయిన విజయాన్ని ఎగరేశాడే తప్ప అపజయం కాల. అటువంటి గర్వము, అహంకారం, అధికారపు బలం, మదం అతను ఉండిపోయి మిన్నలైనా దావీదు మేలు చేస్తే మిన్నల్ని లేకుండా దావీదును చంపేదానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. అనుదినము మనకి వాళ్ళ చదువుకున్నాం, సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. స్తోత్రం చెప్పండి. 3 కాలం అనేసి తిరుగుతున్నాడు. తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, అన్నలు సపోర్ట్ లేదు. గ్రామంలో, ఆ ప్రాంతంలో, రాజ్యంలో ఎవ్వరు దావీదు పక్షాన మాట్లాడేవాళ్ళు, న్యాయం చేసేవాళ్ళు. అధికారం ఉంది కాదని విర్రవీగుతున్నాడు సౌలు. అందుచేత ఆ ప్రాంతమంతా రకరకాలుగా దావీదుకి వ్యతిరేకమైపోయింది. అప్పుడు 7వ కీర్తనలో రాశాడు, నీ శరణు వచ్చానయ్యా దేవా, నన్ను కాపాడు, నన్ను తప్పించు. నన్ను తప్పించేవారు ఎవరో లేరు. నన్ను తప్పించే నాడు లేడుగా. మా అమ్మ కాదు, నాన్న కాదు, మా సోదరులు కాదు, ఎవరు తప్పించేవాళ్ళు లేరు. దావీదుకు సపోర్ట్ చేసిన వాళ్ళని చంపేస్తున్నాడు సౌలు. దావీదు ఆ యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వస్తే మంచి చెట్లు మాట్లాడి అక్కడ రొట్టెలు తీసుకుని తిని గొలియాతు కట్టం తీసుకుని వెళ్తుంటే అహీమెలెకు అందుకు సహకరించిన కారణాన యాజకుడైన అహీమెలెకు కొడుకులను అందరిని పిలిచి, వారి సంతానాన్ని పిలిచి, యాజకులందరినీ 50 మందిని శావులను చంపేసి దావీదుకి సపోర్ట్ చేసిన కారణం. మరి కారణాన్ని బట్టో ఎందుకో తెలియదు కానీ దావీదు తల్లిదండ్రులు కానీ, దావీదు సోదరులు కానీ ఎవ్వరు దావీదుకు సపోర్ట్ లేదు. కానీ దిక్కు లేని వాళ్ళు మాత్రం దేవుడే దిక్కు. సోదరుగా దేవుడిని శ్వాసం ఉంచిన వారిని దేవుడు సిగ్గుపరచు. దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన సిగ్గుపరచడు. దేవుని ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. అటువంటి దావీదు నన్ను తప్పించేవాడు లేరయ్యా అని అంటూ వారు సింహము వలె, వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా అంటే సౌలు ఎటువంటి వాడంటే సింహము కంటే బలము కలిగిన వాడు. సోదరు చెప్పండి. బైబిల్లో రాయబడింది 2వ సమూయేలు గ్రంథంలో సింహము కంటే బలము కలిగిన వాడు, యుద్ధంలో ఆరితేరిన వాడట. అతను ఎక్కడకు పోయిన విజయమే ఎగరేశాడట. ఆ కారణాన దావీదు ఎంత అన్నట్టుగా వెళ్తూ ఉన్నాడు. కానీ దావీదు నమ్మిన దేవుడు మామూలుడు కాదు. సోదరు దావీదు ఆశ్రయించింది నోరుని కాదు, దేవుణ్ణి. దావీదుకు తెలుసు
తన ఈటిని నమ్ముకోలేదు, తన కత్తిని నమ్ముకోలేదు, తన బలం నమ్ముకోలేదు, తన ఆ వడిగల స్థితిని నమ్ముకోలేదు. అతడు దేవుడిని నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. సింహం లాంటి మనుషులు నన్ను వెంటాడుతున్నారు ప్రభువా, నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడు. ఆ టైంలో దావీదుకు ఒక మాట అంటాడు. ఆ మాట చదువుకుందామా? ఆ మాట మనం చదువుకుందామా? 17వ కీర్తన 9-10 చరణాలు మనం చదువుకున్నాం. 17వ కీర్తన 9-10 చరణాలు మనం చదువుకున్నాం. నీ కృపాతిశయములను చూపుము. 9 దగ్గర ఒకడు నుంచి తన కనుపాపను 8, 9 కలిసి ఉంటే 9 దగ్గర నుంచి చదవాలి. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. కాపాడు. దేవుడికి చేస్తున్న ప్రార్థన, అయ్యా సింహం కంటే బలం కలిగినాడు, వాళ్ళు చీల్చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ టైంలో నువ్వు నన్ను కంటి పాపలాగా కాయ్యా. ఏమన్నాడండి? కంటి పాపలాగా నన్ను కాయే. ఎంత మంచి సాగం, ఎంత మంచి ప్రార్థన. కంటి పాపలాగా నన్ను కాచి నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను కాపాడావు. నన్ను చుట్టుకొని నా శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. హల్లెలూయా. 3 వేల మంది వేసుకుని తిరుగుతున్నాడు దావీదుని పట్టుకోవడానికి. కానీ దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా? కాస్త ఉన్నాడు. ఇతను అనుదినం తిరుగుతూ ఉంటే దేవుడు అనుక్షణం కాపాడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? అనుక్షణం. దావీదు సౌలు ఎదురుకుండా ఉన్నాడు, కానీ సౌలుకి సౌలుతో ఉన్నటువంటి వ్యక్తులకు, సైన్యానికి మరుగు చేసేసాడు. స్తోత్రం చెప్పండి. లోతు ఆదికాండంలో మనం చదువుకుంటే 19వ అధ్యాయంలో లోతు దగ్గరికి దేవదూతలు సాయంత్రం సమయంలో వచ్చారు. లోతు వారిని పిలిచి చక్కటి వెండిచ్చి ఈ రాత్రి ఇక్కడ బస చేసి ఈ రాత్రి నిద్రించండి అని వారిని బ్రతిమలాడు. దేవుని దూతలలో వారు వచ్చి వారి ఆహ్వానాన్ని మన్నించి భోజనం చేసి ఇక పడుకుని అలా ఇది నిద్రిద్దాం అనుకున్న టైంలో ఆ సుధమ మనుషులు బహు దుష్టులు, ఘోరమైన పాపులు. వారందరూ బాలులు మొదలుకొని వృద్ధాప్య వరకు ఉన్నటువంటి వారందరూ కూడా పురుషులు ఈ లోతుకు వచ్చి ఈ రాత్రి ఇంటికి వచ్చిన వారిని మా దగ్గరికి పంపించో, వారితో మేము వ్యభిచరిస్తాం, పాపం చేస్తాం అని కేకలు వేస్తూ దాడి చేస్తున్నారు. ఇది విన్న దేవుని దూతలు వారికి ఆ గృహము, ఆ ద్వార బంధాలు అర్థం కాకుండా వారి కడుపు మరుగు చేసేసాడు. స్తోత్రం చెప్పండి. అక్కడ ఉన్నారు, అది గుమ్మము గోడ అర్థం కావట్లేదు, వాళ్ళకి తడుముకుంటున్నారు. దావీదు కూడా అంతే. 3,000 మంది చుట్టూ ఉన్న దావీదు కూడా కనబడకుండా కాల్చే దేవుడు కాల్చాడు. స్తోత్రం చెప్పండి. ఆయన రెక్కల క్రింద, ఆయన సన్నిధి చోటున, ఆయన గుడారపు మాటున దావీదును దాచాడు. ఎంతో గొప్ప దేవుడు. దేవుని విడలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటయ్యారంటే, ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుని ఆశ్రయించిన వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ వారిని వదిలి ఉండడు అన్న సత్యం అనేది కనిపిస్తుంది. నీ మీదకు వ్యాధి దాడి చేయొచ్చు, రోగమే దాడి చేయొచ్చు, రకరకాల చిక్కులు చికాకులు నీ మీదకి రావచ్చు. ఏ పరిస్థితుల మీదకి దాడి చేసినా నువ్వు దేవుని శ్వాస ఉంచగలిగితే, దావీదు వలె దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దావీదు వలె దేవుని యందు మంచి విశ్వాసము కలిగి ఉంటే దేవుడు నిన్ను ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా సేవ జీవితంలో జరిగిన సంఘటనలను మీకు చెబుతా. నేను 20 గంటల ప్రార్థనలో ఉండాలని ఆ రోజు తీర్మానం చేశాను. ప్రభా, ఈ రోజు ఎవరు వచ్చినా
నేను లేను అన్నట్టుగా బయట గుండు పెట్టేసి ఉండాలా అని ప్రార్థన చేశాను. నా ప్రార్థన దేవుడు ఇష్టపడి అట్లా చేశాను. అయితే మన చర్చికి వచ్చి ఒక ఆమె కుమార్తెకి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టి రకరకాలుగా చేస్తా ఉంది. బాగు చేయించే కాడికి తీసుకువెళ్ళారు. ఆ వేరే ఊర్లు ఉంటే ఆ భర్త వాళ్ళు కలిసి రకరకాలుగా చేశారు, కానీ వాళ్ళు ప్రయత్నాలు చల్లరిపోయాయి. ఆ మంది ఎప్పటి నుంచో చెప్తున్నారు మా పాస్టర్ గారి దగ్గరికి తీసుకురామని, రండి అని అంటే ఆ రోజు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన సంగతి నాకు తెలీదు, కానీ ఆ రోజు నేను 20 గంటల ప్రాంతంలో ఉన్నాను. ఆమె ఆ మధ్యాహ్నపు వేళలో వచ్చి, అయ్యా నా కూతురు వచ్చిందయ్యా, దెయ్యం పట్టింది అని డోర్ దగ్గర ఉండి మాట్లాడుతుంది. ఎవరితో లోన నాకు వినబడుతున్నాయి అంటుంది. గున్ను బయట పెట్టేసి ఉంది కదా, మాస్టర్ గారు లేడు అనుకుంటున్నా. సోదరుని గున్ను ఏమైంది? బయట పెట్టేసి ఉంది. దేవుడితో చెప్పాను నేను, ఎవరికి నేను లోన్నట్టు కనబడకూడదు, గున్ను పెట్టుకుండాలా అని. వాళ్ళు అంటున్నారు, నాకు బాగా వినబడతాయి మాటలు. గున్ను పెట్టేసి ఉంది, మాస్టర్ గారు బయటకు వెళ్ళినట్టున్నాడుగా, ఇట్లా ఇట్లా మా అమ్మాయి ఇట్లా అయిందని చెప్తున్నాను. లేనట్టున్నారని ఆమె ఆయనతో చెప్పుకుని ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి 10:30 అయింది. అప్పటికి నా ప్రార్థన 19:30 గంటలైంది. స్తోత్రం చెప్తాను. అప్పుడు నేను వాక్యంలో చెప్తున్నా, దేవుడికి కొన్ని కార్యాలు చేస్తారంటే అది గుర్తొచ్చి 10:30 వచ్చిన నానే ఉండుంటాడు పాస్టర్ గారు, నా కథకి ఎట్లా కనబడింది ఏంటని చెప్పేసి వచ్చింది. అయ్యా నువ్వు లోనంలో తెలుసయ్యా, దయచేసి నా కూతురు దగ్గర కొంచెం ప్రార్థన చేయ, తట్టుకోలేకపోతున్నా, ఇంత కాలంగా తిరిగి తిప్పలేవయ్యా, నిద్రహారాలు లేవయ్యా, నా బిడ్డ ఎట్లా ఉండే బిడ్డ అట్లా అయిపోయింది చూడయ్యా అని ఏడుచుకో ప్రార్థన చేస్తున్నా. నేను లోనం చెప్పాను, అమ్మా ఇంకా అర్ధగంట దాకా నేను నీ ఇంటికి రాలేదు. అయితే ఆ మంది మాట సెలవి అయ్యా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట సెలవి అని అంది. యేసు ప్రభువు అది చేశారు. ఆ కానాను స్త్రీ కుమార్తెకి దెయ్యం పట్టినప్పుడు మాట తీసుకుని వెళ్ళింది, స్వస్థత వచ్చేసి. అట్లాగే మాట ఎప్పుడైతే తీసుకుని వెళ్ళమ్మా నీ కుమార్తె నేను స్వస్థత ఉంది, వెళ్ళు ఆయన చెప్పగానే చాలా మాట అని చెప్పేసి ఇంటికి వెళ్ళే లోపల ఎంతకాలం తిననామె, ఎంతకాలం రకరకాలు ఉన్నామె లేచి భోజనం పెట్టుకుని తింటుందండి. ఎట్లా జరిగిందో ప్రూఫ్ చేసుకుంటా వాళ్ళు అడిగిందట. వాళ్ళు అన్నారట, నువ్వు పాస్టర్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళావు, ఈ పిల్లలు పట్టిన దెయ్యం వదిలిపోయి. స్తోత్రం చెప్పండి. ఆ సాక్ష్యం నేను కళారా వాళ్ళు చెబుతుంటే ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు నుంచి నా భక్తి జీవితంలో మనుషుల మీద ఆధారపడటం లేదు. స్తోత్రం చెప్పండి. నేటికి దేవుని మీద ఆధారపడటమే, దేవుని మీద ఆనుకోవటమే. ఆనుకున్న వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు మాత్రము కాదు. సౌలు 3,000 మందిని పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు, కానీ దావీదును అనుక్షణం కాపాడేవాడు విడిచిపెట్టాలా. ఇంకా దావీదు ఇంకొక మాట అంటాడు. ఆ మాట ఏమిటంటే 31వ కీర్తన 20-21 చరణాల్లో మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల కపటోపాయములు చూసారా? సౌలు 3,000 మంది వేసుకుని తిరుగుతున్నాడు, కానీ దేవుడేమో అప్పగించాడా? దావీదునేమో అప్పగించాడా? దేవుడు దావీదుని అప్పగించాడు. కూడా చెప్తున్నా, మొదటిగా అంటాడు, ఈశ్వరు మీ దగ్గర నుంచి కాకపోతే మరొక దగ్గర నుంచి మాకు సహాయం ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నీ దగ్గర నుంచి కాకపోతే మాకు మరొక దిక్కు నుండి సహాయం ఉంది, ఆ సహాయాన్ని ఎవ్వరు ఆపలేదు అని ఎస్తేరుకు ఆలోచన వచ్చే విధంగా బోధించాడు, బోధ చేశాడు మొర్దెకై. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది దావీదును అనుక్షణం కాచాడు. మనుషుల కపటోపాయములు అంటకుండా, సౌలు వేసే ఉచ్చుల్లో పడకోకుండా, సౌలు వేసే ప్రణాళికలో పడకోకుండా దేవుడు దావీదును తప్పించాడు. దావీదు అక్కడే ఉంటున్నాడు కానీ సౌలుకు చిక్కకుండా దేవుడు దాస్తూ ఉంచాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు కరోనా టైంలో మనం ఎంతగా కాచాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కూడా గుంటూరులో కరోనా వచ్చేసినారు. గుంటూరులో తెగ కేసులు ఉన్నాయి, కరోనా కేసులు. మన భారతదేశం యావత్తు ఇప్పుడు 1000 కేసులు వచ్చేసాయి. ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని శ్వాసం ఉంచు, ఏ తెగులని గుడారమున సమీపించకుండా కాపాడతాడు. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఆయన. వారు తమ చేతుల మీద నీకు ఎత్తు పట్టేటట్టు దేవుడు చేస్తాడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది. దావీదు అక్కడ ఉన్నాడు కానీ సౌలుకు మాత్రం కనబడలేదు. దేవుని కార్యం అండి ఇది. అందుకే ఆయనను ఆశ్రయించిన వారిని సుఖపరచు. దావీదు అంతర్దేవుడు కాయడానికి కారణం ఏంటంటే, దావీదు ఎవరి మీదకి ఉండడానికి వెళ్ళాలన్నా, దావీదు ఈ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళాలన్నా దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేసేవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేసేవాడు. అందుకే బైబిల్ చదువుతుంది దావీదు దేవుని హృదయాన్ని ఎరిగి అడుగు వేసినవాడు. దావీదు దేవుని హృదయానుసారం. ఎవరండి? ఎవరు చెప్పాలి? దావీదు దేవుని హృదయానుసారం, దేవుని హృదయాన్ని ఎరిగి అడుగు వేశాడు కనుక దావీదు కాస్తూ వచ్చాడు. నేను అంటున్నాను, వాక్యానుసారమైన జీవితం నీకు ఉండాలి. దేవునికి అనుకూలమైన భక్తులను నువ్వు చేయాలి. దేవుడు మెచ్చే జీవితాన్ని జీవించాలి. దేవునికి నచ్చే జీవితాన్ని చేయాలి. అక్కడ నువ్వు జీవించగలిగితే దేవుడు నీ విషయంలో పూర్తి బాధ్యత తీసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం తీసుకుంటాడండి ఆయన? పూర్తి బాధ్యత తీసుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని హృదయాన్ని ఎదిగా అడుగు వేసే దేవుని హృదయానుసారైన దావీదును కాచిన దేవుడు మనము కూడా వాక్యానుసారంగా మనం నడవగలిగితే మనుషులు సపోర్ట్ లేకపోవచ్చు, రాజులు సపోర్ట్ లేకపోవచ్చు, లోకంలో ఎవరు సపోర్ట్ లేకపోవచ్చు, దేవుని సపోర్ట్ నీకు ఉంటుంది. దేవుని సపోర్ట్ ఉందంటే ప్రజలందరూ కూడా గుంపు దగ్గరికి రావాల్సింది. నా ప్రియ దేవుడు వెళ్ళారా, దేవుడు వాక్యం సెలవిస్తున్నా ఈ సత్యాన్ని మీరు ఆలోచించాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాం. దేవుని వాక్యానుసారమైన జీవితం మనం కలుగుతాము. దావీదు వాక్యానుసారంగా నడిచిన వాడు, దేవుని చిత్తాన్ని చేసిన వాడు. అందుకే ఎక్కడ ఓడిపోలేదు, ఎక్కడ కూడా దేవుడు శత్రువు చేతికి అప్పగించలేదు. దావీదును తరిమిన సౌలు మామూలుడు కాదు. అటువంటి వ్యక్తికే దేవుడు అప్పగించాలి. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయిస్తే వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉంటే దేవుడు శత్రువుకు మనకు అప్పగించం, శత్రువుకు మనల్ని అప్పగించం. అది అపవాదికి మనము చోటియొద్దు. స్తోత్రం చెప్పండి. దేవుని కవిలో మనం ఆయన ఎప్పుడు చూద్దాం, మీరు చల్లవద్దు, చల్లారనీయొద్దు. స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు మరుతూ ఉండాలి. దేవుని కొరకు ఏమవ్వాలంటే అమలు చెప్పాలి, మరుతూ ఉండాలి. దేవుని కొరకు ఎప్పుడైతే మరుతూ ఉంటావో దుష్టుడు నిన్ను ముట్టడు, శత్రువుకు దేవుడు నిన్ను అప్పగించడు. అటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని దావీదు జీవించినట్టుగా మనం కూడా జీవించి
మన జీవితంలో ప్రతి వ్యాధి నుండి, ప్రతి శ్రమ నుండి, ప్రతి శోకం నుండి, ప్రతి విధమైనటువంటి ఘోరమైన పరిస్థితి నుంచి మనం తప్పించుకుంటూ దేవుని ద్వారా భద్రపరచబడుతూ దేవుడి మాట దీవించుగాక.